Okay, students, good morning. So, in this session, we learn about vertical circular motion. Vertical circular motion, that is like this, vertical circular motion. So, this is the horizontal circular motion. Okay, this is what vertical circular motion. సో మనం ఇక్కడ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో బాడీ వెలాసిటీ ఎట్లా ఉంటుంది డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వెలాసిటీ బేసికల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద వెలాసిటీ జస్ట్ వీ క్యాలిక్యులేట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. ఓకే, సపోజ్ దిస్ ఈస్ ద circle of radius r. Okay, na? So let us consider a body of mass m. One end of the body, of course, of mass m, which is hanged by using a thread of length is equal to radius. Length annade, radius annade. Okay, one end of the string is fixed and another end is added by a small massive body m. ఓకే, సో నేనేం చేశానంటే ఇప్పుడు దీన్ని కొంత వెలాసిటీతో పుష్ చేశాను. ఏమవుతుందిరా, ఇది సపోజ్ మినిమం వెలాసిటీ పుష్ చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వస్తుంది. ఇంకొద్దిగా స్పీడ్తో పుష్ చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వస్తుంది. ఇంకొద్దిగా ఇక్కడికి వెళ్ళి బ్యాక్ వస్తుంది. ఇంకొద్దిగా స్పీడ్తో పుష్ చేస్తే ఏమవుతుంది, ఇది కంప్లీట్ వన్ సైకిల్ రొటేట్ అవుతుంది. కంప్లీట్ వన్ సైకిల్ ఉంటుంది. సో కంప్లీట్ వన్ సైకిల్ రొటేట్ అవ్వడానికి మనం ఎంత మినిమం వెలాసిటీతో దాన్ని పుష్ చేయాలి, మనం ఎంత మినిమం వెలాసిటీతో ప్రొజెక్ట్ చేయాలి. టు కంప్లీట్ వన్ వర్టికల్ సర్కిల్ వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ, ఓకే, టు పుష్ ద బాడీ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నేనేం చేశాను, ఒక థ్రెడ్ తీసుకొని దానికి ఒక మాసివ్ బాడీని యాడ్ చేశాను. సో దాన్ని సెంటర్లో ఫిక్స్ చేశాను. ఓకేనా? సో మరి ఇక్కడ దీని యొక్క నేను సపోజ్ V1 వెలాసిటీతో దీన్ని పుష్ చేశాను అనుకుందాం. V1 వెలాసిటీతో దీన్ని పుష్ చేశాను అనుకుందాం. సో నాకు B దగ్గర సపోజ్ ఇది A అనే పాయింట్ లేదా L అనే పాయింట్ అనుకోండి. ఇది A అనే పాయింట్, ఇది B అనే పాయింట్, ఇదేంటబ్బా C అనే పాయింట్. నాకు B దగ్గర వెలాసిటీ ఎంత, C దగ్గర వెలాసిటీ ఎంత కావాలి. సో ఇక్కడ ఒకసారి చూస్తే A దగ్గర వెలాసిటీ ఎంత, V1. బాడీ సర్క్యులర్ మోషన్లో ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు బేసికల్లీ సో ఇది లోయెస్ట్ పాయింట్. ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, విచ్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ B అండ్ C అండ్ D. ఏమవుతుందిరా, వెలాసిటీ ఇక్కడ పైకి వెళ్ళే కొద్ది వెలాసిటీ అవుతుంది బాడీ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ సో ఆసిలేషన్స్లో డిస్కస్ చేసాం సింపుల్ బెండ్లో. సో వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ మీన్ పొజిషన్ అండ్ మినిమం ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. మినిమం ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో పైకి వెళ్ళే కొద్ది వెలాసిటీ ఆఫ్ ది బాడీ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ లోయెస్ట్ పాయింట్, మినిమం ఎట్ హైయెస్ట్ పాయింట్. మినిమం ఎట్ హైయెస్ట్ పాయింట్. ఓకే, అయితే నేనేం చేస్తానంటే V1 అనేది వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఎట్ A, ఐ వాంట్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఎట్ P. P దగ్గర ఎంత ఉంది అనేది నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఫస్ట్ P దగ్గర కనుక్కున్నానంటే ఆ ఫార్ములా బేస్ చేసుకుని నేను ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నేనేం చేస్తానంటే P దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్. ఓకేనా, P దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను. దిస్ ఇస్ ద పాయింట్ P. ఓకే, ఇది కూడా ఏమవుతుందా, రేడియస్ RA. ఓకే, సో నేను ఏ దగ్గర బాడీని V1 వెలాసిటీతో పుష్ చేశాను. ఓకే, బాడీ ఈ మేనర్లో మూవ్ అయింది లైక్ దిస్. ఓకే, ఎట్ పాయింట్ P V2 ఇది వెలాసిటీ ఆఫ్ ద బాడీ అనుకున్నాం. V2 ఇది వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఎట్ ఎనీ పాయింట్ P. ఓకే, సో ఇట్స్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా. థీటా ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు బై వెయిట్ ఆఫ్ ద బాడీ ఎప్పుడు కూడా ఆల్రెడీ డౌన్వర్డ్ డైరెక్షన్ mg. Weight of the body always at downward direction.
ఓకే. సో ఇట్ రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్ చేశాను రా, ఇట్ రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్ చేశాను, జాగ్రత్త చూడరా. ఏమైంది రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్ చేసి ఇక్కడ ఇదే కాంపోనెంట్ అవుతుందా, ఇది తీటా, ఎందుకంటే ఇది తీటా ఇది కూడా తీటానే. వర్టికల్లో లైక్ దిస్ థ్రెడ్, వర్టికల్లో విత్ థ్రెడ్. ఇదేముందిరా అసెన్షియల్ ఇప్పుడు కూడా కాస్ తీటా కాబట్టి ఎంజీ కాస్ తీటా అవుతుంది. మరి ఇదేమవుతుందిరా ఎంజీ సైన్ తీటా అవుతుంది. ఓకే, ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, జాగ్రత్త చూడాలిరా. ఇప్పుడు బాడీ అనేది ఏ ఇంకా పీకి రీచ్ అయింది. జస్ట్ బాడీ మోషన్లోనే ఉంది. సో బాడీ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ ఏ టు పి నేనా. సో ఎట్ ఏ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ v1, వెలాసిటీ ఉంది ఇక్కడ, వెలాసిటీ ఉంది. ఓకేనా, ఓకే. సో ఇక్కడ మనకి v2 అనేది ఫైనల్ వెలాసిటీ అనుకున్నాం. ఓకే, ఓకేనా. సపోజ్ దట్ ఈస్ ద హైట్. ఓకే, ఒకసారి చూడండి అబ్బా ఇక్కడ మనకి ఇక్కడ. సో నేనేమన్నా సింపుల్గా దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇదేమవుతుందా, ఇది ఆర్ అనుకుంటే ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి ఈ ఆర్ కాస్ థీటా అవుతుంది, ఆర్ కాస్ థీటా కాంపౌండ్. అంతేగా. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ సపోజ్ V2 అనేది ఏంది ఫైనల్ వెలాసిటీ, V2 అనేది ఏంటన్నా ఫైనల్ వెలాసిటీ. సో నేను ఇక్కడ టోటల్ ఎనర్జీ తీసుకుంటాను, ఇక్కడ కూడా టోటల్ ఎనర్జీ తీసుకుంటాను, టోటల్ ఎనర్జీ అనేది కన్సిడర్ చేస్తాను. జాగ్రత్త చూడరా. సో టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత బై టోటల్ ఎనర్జీ అంటే KE1 ప్లస్ PE1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా KE2 ప్లస్ PE2. ఇది ఫైనల్ అనుకోండి సపోజ్. ఓకేనా, ఓకే. KE1. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత హాఫ్ mv² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ హైట్ ఉందా 0, హైట్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర P అనే పాయింట్ దగ్గర, సో P అనే పాయింట్ దగ్గర మనకి ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే హాఫ్ mv². ఓకే, ప్లస్ ఇది కైనెటిక్ ఎనర్జీ ఎట్ P. పొటెన్షియల్ ఎనర్జీ ఎంతరా mgh mgh. ఓకే, హెచ్ వాల్యూ ఎంత అంటే ఇది కావాలి నానా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ అంటే ఒకసారి చూడరా. సో దీన్ని మనం ఆర్ కాస్ థీటా, సారీ దిస్ ఇస్ ఆర్ కాస్ థీటా, ఇది ఆర్ బై ఆర్ కాస్ థీటా అవుతుంది కాంపోనెంట్. ఓకే, అసెన్షియల్ ఇప్పుడు కూడా కాస్ తీసుకోవాలి కాబట్టి ఆర్ కాస్ థీటా కాంపోనెంట్. ఒకసారి చూడండి అబ్బాయి, ఇప్పుడు మొత్తం వచ్చేసి ఆర్, ఇది వచ్చి హెచ్ కావాలి నాకు. టోటల్ ఎంత ఇది ఆర్ కదా. ఓకే, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా అవుతుందనా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ థీటా. ఇలా చూడాలి, ఇది మొత్తం వచ్చేసి ఆర్ రా, ఆర్ అన్నదే లెంత్ ఆఫ్ ద థ్రెడ్ అని అంతే. సో ఏం చేశానంటే ఇది కూడా ఆరే కాబట్టి రిజాల్వ్ టూ కాంపోనెంట్ తీసి ఆర్ కాస్ థీటా చేశాను, అది వచ్చేసి ఆర్ సైన్ థీటా, అది అవసరం లేదు మనకి ఇక్కడ ఆర్ కాస్ థీటా. సో ఈ రీజన్ ఆర్ కాస్ థీటా, దిస్ ఇస్ హెచ్, టోటల్ వచ్చేసి ఆర్, టోటల్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ కాస్ థీటా. టోటల్ వచ్చేసిందిరా ఆర్ కాస్ థీటా ప్లస్ హెచ్ అబ్బాయి. ఈ టర్మ్ మొత్తం ఈ సైడ్ వస్తే ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ హెచ్, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్ రా. ఇప్పుడు చూడండి అబ్బాయి, ఈ టర్మ్ ఈ సైడ్ తీసుకుంటా, లేదంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ కూడా ఎం ఉంది, ఇక్కడ కూడా ఎం ఉంది, గెటింగ్ క్యాన్సిల్. నేనేం చేస్తానంటే ఇక్కడ 2 ఇక్కడ 2 మల్టిప్లై డివైడ్ చేస్తాను. 1 క్యాన్సిల్, అంటే 1/2 1/2 1/2 ఆల్సో గెటింగ్ క్యాన్సిల్. ఇప్పుడు చూడరా, సో v2² ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా v1² మైనస్ 2gh వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సబ్స్టిట్యూటింగ్ హెచ్ వాల్యూ v2² ఈజ్ ఈక్వల్ టు v1² మైనస్ 2g
h అంటే ఎంత r of 1 minus cos theta, r of 1 minus cos theta. This is the standard formula to find out the velocity of the body at any point. V దగ్గర కనుక్కున్నాం, B దగ్గర కనుక్కోవచ్చు, C దగ్గర కనుక్కోవచ్చు, D దగ్గర కనుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ యాంగిల్ తెలిసింది అనుకో, B దగ్గర యాంగిల్ తెలుసు, C దగ్గర యాంగిల్ తెలుసు అనుకో, ఆటోమేటిక్గా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి వెలాసిటీ ఆఫ్ ద బాడీ అట్ ఎనీ పాయింట్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, V2 square is equal to V1 square minus 2gr into 1 minus cos theta. మీరు ఇది గుర్తుపెట్టినా కూడా, ఎందుకంటే ఇది ఇదే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఫైనల్ అకార్డింగ్ టు దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ u స్క్వేర్ మైనస్ 2gh ప్లస్ 2gh ఉంటుంది. ఇప్పుడు పై కలిపితే కాబట్టి a ఈక్వల్ టు g అవుతుంది. ఓకే, ఇది ఈజీ గుర్తుపెట్టుకో. బట్ h వాల్యూ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. h ఈజ్ ఈక్వల్ r ఆఫ్ 1 మైనస్ cos theta గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఎక్కడైనా మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. అరే ఇప్పుడు నేను ఏ దగ్గర వెలాసిటీ ఎంత? ఎట్ ఏ, జస్ట్ లిజన్, ఎట్ ఏ వెలాసిటీ, ఎట్ ఏ వెలాసిటీ ఎంత చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, థీటా ఎంత ఏ దగ్గర? థీటా వచ్చి 0, cos 0 ఎంత అవుతుంది? cos 0 వచ్చేసి cos 0 1 అవుతుంది. 1 minus 1 0 అవుతుంది. 0 అంటే ఎనీథింగ్ ఈజ్ 0. v2 square is equal to v1 square, that is v2 equal to v1. అంటే ఎట్ ఏ దగ్గర వెలాసిటీ v1 మనం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇక్కడ చూడండి రా, v2 square is equal to v1 square minus 2gr. థీటా ఎంత ఇక్కడ? 0 డిగ్రీ కాబట్టి 1 minus cos 0 డిగ్రీ. అప్పుడు v2 square is equal to v1 square, that is equal to v2 is equal to v1. ఇక్కడ వెలాసిటీ v1 కదా, అదే వచ్చింది. ఇప్పుడు నాకు b దగ్గర కావాలి. వెలాసిటీ ఎట్ b దగ్గర వెలాసిటీ ఎంత? జాగ్రత్త చూడాలి. b దగ్గర వెలాసిటీ ఎంత? ఇప్పుడు ఇక్కడ బాబు ఇక్కడికి వచ్చింది అనుకుందాం అబ్బాయి. ఇక్కడ యాంగిల్ ఎంత? 90 కాబట్టి థీటా ఎంత? ఇక్కడ థీటా వచ్చి 90 డిగ్రీ. సో v2 square is equal to v1 square minus 2gr of 1 minus cos 90 డిగ్రీ అవుతుంది. cos 90 0 అవుతుందిరా. సో v2 square is equal to v1 square minus 2gr అవుతుంది. అంతే కదా? cos 90 ఎంత? 0 అవుతుంది. 1 minus 0 1 like this. ఇది ఎక్కడది? వెలాసిటీ ఎట్ b దగ్గర. చూడండి, వెలాసిటీ ఎట్ ఏ దగ్గర ఎంత ఉంది? v1 ఉంది. వెలాసిటీ ఎట్ b దగ్గర ఎంత ఉంది? v1 లోంచి కొంత మైనస్ అవుతుంది. v1 లోంచి కొంత మైనస్ అవుతుంది, అంటే వెలాసిటీ ఇక్కడ తగ్గుతుంది. సో ఇక్కడ చూద్దాం ఎంత తగ్గింది? 2gr సపరేట్ అవుతుంది. ఓకే, వెలాసిటీ ఎట్ c చూద్దాం. వెలాసిటీ ఎట్ c పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో చూద్దాంరా. సో ఇక్కడ థీటా ఎంత? ఇది 180 డిగ్రీ. సో బాబు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అబ్బాయి. ఓకే, థీటా ఎంత అవుతుంది? ఇక్కడ 180 డిగ్రీ అవుతుంది. కాబట్టి సో v2 square is equal to v1 square minus 2gr of 1 minus cos theta, that is the standard formula. So v2 square is equal to v1 square minus 2gr 1 minus cos 180 డిగ్రీ. cos 180 ఎంత? మైనస్ 1 కదా. ఇప్పుడు ఈ మైనస్ ప్లస్ 2 అవుతుంది. 2 into 2 4 అవుతుందిరా. v2 square is equal to v1 square minus 4gr అవుతుంది. అంతే కదా? 4gr అవుతుంది. చూడండి ఒకసారి, ఇది ఎక్కడ? ఇది వెలాసిటీ ఎట్ c పాయింట్, అంటే మైనస్ 4gr సపరేట్ అవుతుంది. ఇక్కడ 2gr అయితే ఇక్కడ మైనస్ 4gr అంటే ఇంకా తగ్గుతుంది ఇక్కడ వెలాసిటీ. సో వెలాసిటీ, సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ lowest point to highest point, velocity of the body gradually decreases. Velocity of the body gradually decreases. 0 అవుతుందా? 0 అయిందంటే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ 0 అయిందనుకో ఫాల్ డౌన్ వర్టికల్. ఓకే, మనం సర్క్యులర్ మోషన్లో తిరగాలి కాబట్టి 0 కాదు, మినిమం వెలాసిటీనే ఉండాలి కంపల్సరీ. ఓకే, సో ఇది వెలాసిటీ అంటే పాయింట్ సి, ఇది వెలాసిటీ అంటే పాయింట్ బి నండి. ఓకేనా? ఇప్పుడు మనం టెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. టెన్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత మినిమం వెలాసిటీతో వేస్తే
ఇది ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద వెలాసిటీ at different locations, okay, for vertical circular motion, just to find out the tension at different points. Okay, ఇప్పుడు మనం టెన్షన్ డిస్కస్ చేద్దారా. జాగ్రత్త చూడండి టెన్షన్. So how to find out the tension? Okay, Nana? So the body moving with a velocity v at a దగ్గర v1 అనే velocity తో మూవ్ అవుతుంది అనుకుందాం. సపోజ్ బాడీ at a దీని యొక్క వెయిట్ ఎట్లా ఉంటుందిరా? వెయిట్ ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్, w = mg. డౌన్వర్డే కదా. ఓకే ఓకే, టెన్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? థ్రెడ్ టువర్డ్స్ ద ఆరిజిన్ ఉంటుందిరా, టువర్డ్స్ ది ఆరిజిన్ ఉంటుంది. సో టెన్షన్ పైకి, వెయిట్ ఆఫ్ ద బాడీ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూస్తే అల్టిమేట్ గా సెంట్రిపిటల్ ఫోర్స్ కూడా టువర్డ్స్ ద ఆరిజిన్ కాబట్టి నెట్ ఫోర్స్ వచ్చేసి బేసికల్ ఎటు ఉంటుంది? టువర్డ్స్ ద ఆరిజిన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టెన్షన్ యాక్ట్ చేస్తుంది, సెంట్రిపిటల్ ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంది. సో నెట్ ఎఫ్ నెట్ వచ్చేసి ఎంత అంటే టీ మైనస్ ఎంజీ. ఎందుకంటే మైనస్ ఎంజీ చేశాను, దే ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. టెన్షన్ అప్వర్డ్, వెయిట్ ఆల్వేస్ డౌన్వర్డ్. సో టీ మైనస్ ఎంజీ. సో ఇక్కడ ఎఫ్ నెట్ ఏం ప్రొవైడ్ చేస్తుందా? బాడీ ఇన్ సర్క్యులర్ మోషన్, వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఎఫ్ నెట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే సర్క్యులర్ మోషన్ మూవ్ అవుతుంది. ద ఫోర్స్ విచ్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్, దట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత అంటే లైక్ ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేస్తుంది ఇక్కడ కాబట్టి mv1/r is equal to t minus mg. సో టెన్షన్ ఎంత? టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా? టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు mv1/r plus mg. ఓకే, దిస్ ఈస్ ద టెన్షన్. ఎక్కడ టెన్షన్? ఇది ఏ పాయింట్ దగ్గర టెన్షన్ ఎట్ ఏ. ఇప్పుడు టెన్షన్ ఎట్ బి కావాలి, టెన్షన్ ఎట్ సి కూడా కావాలి మనకి. అయితే నేనేమంటానంటే టెన్షన్ ఎట్ పి ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని యూజ్ చేసుకుని మనం ఎక్కడైనా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, స్టాండర్డ్ ఫార్ములా టెన్షన్ ఎట్ పి పాయింట్ దగ్గర టెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తారా, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ది బాడీ అటాక్ చేసిందిరా, డౌన్వర్డేగా. వెయిట్ ఆఫ్ ది బాడీ వచ్చి ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ టెన్షన్ అటాక్ చేసిందా బాయ్ అలాంగ్ ద థ్రెడ్. సో ఎంజీ కాస్ థీటా అవుట్వర్డ్స్, ఎంజీ కాస్ థీటా వచ్చేసి అవుట్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ టెన్షన్ ఎక్కువ ఉంటుందిరా, ఇక్కడ కన్నా కూడా ఇక్కడ ఇంకా తగ్గుతుంది. ఓకే, సో బాడీ మూవింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్, వర్టికల్ సర్క్యులర్ మోషన్, టెన్షన్ ఈజ్ మాక్సిమం ఎట్ లోయెస్ట్ పాయింట్ ఏ, ఓకే, మినిమం ఎట్ హైయెస్ట్ పాయింట్ సి. ఓకే, ఇప్పుడు నాకు టెన్షన్ ఎట్ పి కావాలి. ఒకసారి చూడండి ఇక్కడ టెన్షన్ టువర్డ్స్ ద ఆరిజిన్, ఎంజీ కాస్ థీటా అవే. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే mv1/r ప్లస్. ఓకే, చూడరా. సో ఇక్కడ పి వెలాసిటీ ఎంత? v2 కదా. ఇక్కడ కూడా సేమ్ ఎఫ్ నెట్ వచ్చేసి ఎంత? ఎఫ్ నెట్ వచ్చేసి పి అనే పాయింట్ దగ్గర ఎఫ్ నెట్ వచ్చేసి టీ మైనస్ ఎంజీ కాస్ థీటా. బాగానే ఉంది. ఇది ఇక్కడ వెలాసిటీ ఎంత? v2 కదా. mv2/r is equal to t minus mg cos theta అవుతుంది. ఓకేనా? ఓకే, t is equal ఎంత అవుతుందా? t is equal to ఇది పక్కకు వస్తే mv2/r plus mg cos theta. ఓకే, t is equal to m/r v2/. సో ఇంకా వెలాసిటీ ఎంత వచ్చింది? v2² is equal to v1² minus 2g l cos theta వచ్చిందిరా. దాన్ని నేను ఇచ్చి రాస్తున్నానురా. l cos theta అదే దట్ ఈస్ r cos theta వచ్చింది అబ్బాయి. r cos theta అంటే ఏంది? r cos theta ఇస్ నథింగ్ బట్ h కాబట్టి h రాస్తున్నాను. ఓకే, h ప్లస్ mg cos theta. ఓకే, సో దీన్ని మనం
మల్టిప్లై చేసామనుకోండిరా mv1² మైనస్ ఓకే. సో ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా ఉంచుదాం. దిస్ ఇస్ ద ఏంటిది, దిస్ ఈస్ వాట్ టెన్షన్ ఎట్ పి. టెన్షన్ ఎట్ పి పి అనే పాయింట్ దిస్ ద టెన్షన్. ఓకే. సో మనకి ఎస్ దట్ ఈస్ ద టెన్షన్ అనా. ఎక్కడ టెన్షన్, పి దగ్గర టెన్షన్ అది. ఓకే. టీ ఈజ్ ఈక్వల్ m/r v1² minus 2gh plus mg cos theta. This is the very most important formula. By using this formula to find out the tension at any point. ఓకే. ఇప్పుడు నాకు ఎక్కడ కావాలి, బి దగ్గర టెన్షన్ కావాలరా. టెన్షన్ ఎట్ బి పాయింట్, బి దగ్గర టెన్షన్ చూద్దాం. ఏ దగ్గర టెన్షన్ ఎంతరా, ఇది. ఏ దగ్గర టెన్షన్ ఇది. బి దగ్గర ఎంత మరి, ఈ ఫార్ములా ఇంకా చూడండి. T is equal to m/r v1² minus 2g. పిచ్ ఎంతరా, హైట్. దట్ ఈస్ నథింగ్ బట్ r కదా. ఇక్కడ డైరెక్ట్ రాస్తాను. h is equal to r, h is equal to r by and theta is equal to వచ్చేసి 90 degree. theta is equal to 90. ఆ రెండు వాల్యూస్ ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మీ టెన్షన్ అంటే b వచ్చేస్తుంది. ఓకే. ఎంతరా, v1² minus 2g, h is equal to r కదా. h is equal to r. ఓకే. ప్లస్ cos 90 అంత 0, ఇది మొత్తం 0 అవుతుంది. బాగానే ఉంది. టెన్షన్ అట్ b is equal to మల్టిప్లై చేయండిరా m v1² మైనస్ m/r ఇంటూ 2gr. r గెటింగ్ క్యాన్సిల్. అంతే కదా. r ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి. సో టీబీ టెన్షన్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు mv1² మైనస్ 2mg. ఇదిరా టెన్షన్ అట్ బి. మీరు ఈ ఫార్ములా టెన్షన్ అట్ ఏ కూడా కనుక్కోవచ్చు. ఆల్రెడీ ముందే కనుక్కున్నాను నేను. ఈ ఫార్ములా టెన్షన్ అట్ ఏ కూడా కనుక్కోవచ్చు. ఎట్లా, h ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0 అవుతుంది. theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, theta cos theta ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏ దగ్గర theta ఎంత 0 డిగ్రీ కాబట్టి ఇది 1 అవుతుంది. అంటే mv1² plus mg. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. దిస్ ఈస్ ద టెన్షన్ ఎట్ బి. మరి టెన్షన్ ఎట్ సి రా, చూడండి ఒకసారి. టెన్షన్ ఎట్ ఏ ఏమో mg యాడ్ అవుతుంది mv1² కి. టెన్షన్ ఎట్ బి ఏమో mv1² మైనస్ 2mg సపరేట్ అవుతుంది. అంటే ఇక్కడ గెలిచిన టెన్షన్ ఏమవుతుంది, తగ్గుతుంది. 2mg సపరేట్ అవుతుంది అబ్బాయి, తగ్గుతుంది అన్న. మరి అంటే సి దగ్గర చూద్దాం టెన్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయి. టెన్షన్ ఎట్ సి పాయింట్ అంటే హైయెస్ట్ పాయింట్. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ టెన్షన్ అంటే హైట్ ఎంత అవుతుందా, ఇది r, ఇది కూడా r. h is equal to 2r అవుతుంది. theta is equal to 180 degree అవుతుంది. అంతే కదా. theta is equal to what, 180 degree. ఈ రెండు వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే దెన్ we will get tension at C. Tc is equal to m/r v1² minus 2g. h వాల్యూ ఎంతరా, 2r. ఓకే. మైనస్ దట్ ఈస్ ప్లస్ cos 180 ఎంతనా, cos 180 వచ్చేసి -1 కాబట్టి ఇది -mg అవుతుంది. -mg అవుతుంది. ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేసి ఎంతరా, ఇక్కడ గ్యాప్ లేదు, ఇక్కడ రాస్తున్నాను. సో టెన్షన్ ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు mv1² మైనస్ m/r లోపలికి ఎంత అవుతుందా, r గెటింగ్ క్యాన్సిల్, 4mg అవుతుంది. మైనస్ mg. అల్టిమేట్ గా టెన్షన్ ఎట్ సి ఎంత అవుతుందా, mv1² మైనస్ 5mg. ఇది అబ్బాయి ఫార్ములా. టెన్షన్ ఎట్ సి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్షన్ ఎట్ సి దగ్గర. ఇక్కడ చూడండి టెన్షన్ ఎట్ బి దగ్గర ఏమైందనా, 2mg సపరేట్ అయితే ఇక్కడ 5mg సపరేట్ అవుతుంది.
అంటే ఇంకా తగ్గుతుంది, టెన్షన్ అనేది ఇంకా తగ్గుతుంది. ఓకే, సో టెన్షన్ అనేది ఏమవుతుంది ఇక్కడ బాగా తగ్గుతుందండి ఎట్ సి దగ్గర. ఓకే ఓకే ఓకేనా. నెక్స్ట్ చూద్దాం మనం ఇప్పుడు మినిమం వెలాసిటీ. ఎంత మినిమం వెలాసిటీతో మనం బాడీని పుష్ చేస్తే ఇది మన కంప్లీట్ సైకిల్ రొటేట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు. దట్ ఈస్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఎట్ ఏ అండ్ ఎట్ సి. ఇక్కడ అనుకుందాం వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఎట్ ఏ టు రొటేట్ ద that is to move the vertical circular motion. What is the minimum velocity? ఎంత వెలాసిటీతో మనం అప్లై చేయాలి ఇక్కడ. ఇది సర్క్యులర్, ఇది కంప్లీట్ వన్ సర్కిల్ కావాలంటే ఎంత మినిమం వెలాసిటీ ఉండాలో చూద్దాం సార్. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. జాగ్రత్త చూడాలి. ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి అబ్బాయి. టీబీ వచ్చేసి 2 mg వచ్చింది, ఆఫ్ కోర్స్. టీసీ వచ్చేసి ఎంత వచ్చింది, 5 mg వచ్చింది. mv1/r - 5 mg. దాన్ని మనం మినిమం వెలాసిటీ మనం క్రిటికల్ వెలాసిటీ అంటారన్నా. సో ఒకసారి చూద్దాం క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటి. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ క్రిటికల్ వెలాసిటీ, సో రేషియో ఆఫ్ మినిమం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. చెప్తాను, అది కూడా చెప్తాను రా. సో ఇక్కడ మినిమం టెన్షన్ ఉంటుంది, ఇక్కడ మాక్సిమం టెన్షన్ ఉంటుంది అబ్బాయి. ఓకే, డిఫరెన్స్ ఇన్ టెన్షన్. డిఫరెన్స్ ఇన్ టెన్షన్ ఎట్ లోయెస్ట్ పాయింట్ A and highest point C. డిఫరెన్స్ ఎంత చూద్దాం ఒకసారి. సో టెన్షన్ అంటే TA ఎంత చెప్పానురా, mv1/r అంతే కదా, మైనస్ ప్లస్ mg. ఇది టెన్షన్ ఎట్ A దగ్గర. అట్లాగే టెన్షన్ ఎట్ B దగ్గర ఎంత, సారీ టెన్షన్ ఎట్ C దగ్గర ఇక్కడ వచ్చింది చూడండి. ఇది మినిమం టెన్షన్ కదా, ఇది మాక్సిమం టెన్షన్. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ మినిమం టు మాక్సిమం టెన్షన్ వెన్ ద బాడీ మూవింగ్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్? mv1/r - 5 mg. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ కావాలి కాబట్టి TA మైనస్ TB చేద్దాం. డిఫరెన్స్ ఇన్ టెన్షన్ ఎట్ లోయెస్ట్ పాయింట్ అండ్ హైయెస్ట్ పాయింట్. లోయెస్ట్ పాయింట్ అంటే ఏరా, హైయెస్ట్ పాయింట్ అంటే సీరా. ఇది హైయెస్ట్ పాయింట్ అబ్బా, ఇది లోయెస్ట్ పాయింట్ అబ్బా. ఎంత అవుతుంది, mv1/r ప్లస్ mg మైనస్ mv1/r ప్లస్ 5 mg గెటింగ్ క్యాన్సిల్. ఓకే, మైనస్ ప్లస్ గెటింగ్ క్యాన్సిల్ అబ్బా. అల్టిమేట్లీ mg ఎంత అవుతుంది, ఇది 6 mg. ఇది డిఫరెన్స్ ఇన్ టెన్షన్ అట్ లోయెస్ట్ పాయింట్ అండ్ హైయెస్ట్ పాయింట్. మరి రేషియో అడిగితే రేషియో ఆఫ్ టెన్షన్ అట్ హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్. లోయెస్ట్ పాయింట్ అంటే TL. ఓకే, అంటే ఏంట్రా, TE హైయెస్ట్ పాయింట్ అంటే, హైయెస్ట్ పాయింట్ అంటే CE, లోయెస్ట్ పాయింట్ అంటే A. రేషియో అడిగితే ఒకవేళ రేషియో ఎంత బాయ్, TC వచ్చేసి ఇది mv1/, ఎల్సిఎం తీసి రాస్తున్నా ఒకేసారి, -5 mRg/r హోల్ డివైడెడ్ బై TA ఎంతరా, mv1/, బై mv1/, ప్లస్ mRg/r. r గెటింగ్ క్యాన్సిల్ రా. దేర్ఫోర్ ఇంకెంత ఉందో ఇక్కడ మనం m కామన్ తీద్దామా. m కామన్ తీస్తే v1/, - 5rg బై ఇక్కడ కూడా m కామన్ తీస్తే v1/, ప్లస్ rg అవుతుంది.
V1 m getting cancelled. ఇది టెన్షన్ at highest point to tension at lowest point. టెన్షన్ at highest point by tension at lowest point వచ్చేసి ఎంతరా V1 square minus 5rg by V1 square plus r. ఇది highest to lowest to highest కూడా కనుక్కోవచ్చు, రివర్స్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకేనా, దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి మినిమం వెలాసిటీ, దట్ ఈస్ క్రిటికల్ వెలాసిటీ. ఎంత వెలాసిటీతో మనం బాడీని పుష్ చేస్తే, ఓకే, ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో బాడీ కంప్లీట్ వన్ సైకిల్, ఓకే, ఇట్ విల్ రొటేట్ వన్ సైకిల్, ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుందో చూద్దాం ఒకసారి. దిస్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయి. చూద్దాం. క్రిటికల్ వెలాసిటీ, critical velocity, the minimum velocity at a rasnandana, the minimum velocity at a in which body complete body to complete circular motion, body to complete vertical circular motion. Okay, the minimum velocity at a in which body to complete vertical circular motion. సో ఎంత వెలాసిటీ మనం పుష్ చేస్తే ఇది కంప్లీట్గా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. ఓకే, మినిమం వెలాసిటీ ఎంత ఉండాలి? మినిమం ఎంత? మినిమం 5 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 6 మీటర్ పర్ సెకండ్. మినిమం ఎంత వేస్తే ఇది తిరిగి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్రిటికల్ వెలాసిటీ. క్రిటికల్ వెలాసిటీ మీన్స్ ద మినిమం వెలాసిటీ ఎట్ ఏ ఇన్ విచ్ బాడీ టు కంప్లీట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వెలాసిటీ ఉండాలి అంటున్నారు. సో బాడీ ఇటు పోయే కొద్ది టెన్షన్ అవుతా ఉంటుంది కదా, టెన్షన్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఓకే, డిక్రీజెస్. సో ఇక్కడ టెన్షన్ అనేది ఏమవుతుంది? సపోజ్ ఇది ఐడెంటికల్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, వెలాసిటీ 0 కదా, టెన్షన్ 0 అయితే వెలాసిటీ 0 అనుకోలే లేదు, వెలాసిటీ 0 కాదు, ఇది వెలాసిటీ 0 కాదు. సో ఇక్కడ టెన్షన్ 0 అయితే ఏమవుతుందా? పోయే కొద్ది ఆటోమేటిక్ ఇది సర్క్యులర్కి వస్తుంది. ఓకే, అంటే 0 గ్రేట్ అంటే మినిమం వెలాసిటీ అవుతుంది కాబట్టి టెన్షన్ అట్ సి పాయింట్ ఎంత ఉండాలంటే మినిమం ఉండాలి. బాగా మినిమం అంటే ఎంత? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అంటే టెన్షన్ ఎట్ సి లేదా ఎట్ హైట్ హెచ్, ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఏం చేస్తుంది? ఇది మన కంప్లీట్ సైకిల్ తిరుగుతుంది. మినిమం టెన్షన్ మినిమం ఎంత? మినిమము 0 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, చెప్తాను, అది కూడా చెప్తాను. సపోజ్ టెన్షన్ 0 ఉందనుకోరు ఇక్కడ. ఓకే, ఇది ఏమవుతుంది? ఇక్కడ టెన్షన్ 0 అయ్యేటట్టుగా మనం దీన్ని పుష్ చేసామంటే ఆటోమేటిక్ అది వన్ కంప్లీట్ సైకిల్ రొటేట్ అవుతుంది. ఓకే, సో టెన్షన్ ఎట్ మ్యాక్సిమం హైట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. టెన్షన్ ఎట్ హైట్ ఎక్కడంతా టెన్షన్? దిస్ ఈజ్ లైక్ mv1 స్క్వేర్ బై r మైనస్ 5mg గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే కనుక అది ఏమవుతుంది? ఒక కంప్లీట్ సైకిల్ చేస్తుంది. ఓకే, దీని ఈ సైడ్ తీసుకెళ్ళరా. mv1 స్క్వేర్ బై r ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా? ఇది 5mg అయింది. m గెటింగ్ క్యాన్సిల్. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ v1 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5rg. v1 స్క్వేర్ v1 ఈజ్ ఈక్వల్ టు v1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది? √5rg. ఒకసారి చూడండి, కేర్ఫుల్ చూడండి. వెలాసిటీ ఎట్ ఏ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5rg ఉండాలి. మినిమం వెలాసిటీ. ఓకే, మినిమం అంటే సి 5rg అని ఉండొచ్చు, దానికంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఉంటే కనుక సర్క్యులర్ మోషన్ తిరుగుతుంది, వర్టికల్ సర్క్యులర్ మోషన్. లేదంటే తెలియదు. అంతకంటే తక్కువ ఉంటే
అది అది ఆసిలేటరీ మోషన్ అవ్వచ్చు, అంతకంటే తక్కువ ఉంటే అది ఆసిలేటరీ మోషన్ అవ్వచ్చు. అంటే అట్లా పోయి ముందుగానే జీరో అయిపోయిందండి. ఇక్కడ కాకుండా ఈ పాయింట్ ఎక్కడైనా జీరో అయింది అంటే టెన్షన్ అది బ్యాక్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆసిలేటరీ మోషన్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఆసిలేటరీ మోషన్ అంటాం. ఇది సర్క్యులర్ మోషన్ అంటాం. ఇప్పుడు మినిమం ఎంత ఉండాలి? మినిమం వెలాసిటీ అట్ ఏ, దట్ ఈస్ v1. మినిమం వెలాసిటీ అట్ ఏ టు కంప్లీట్ ద వన్ సర్క్యులర్ మోషన్ ఎంత ఉండాలి అంటే v1 is equal to square root of 5rg ఉండాలి. మినిమం ఎంత ఉండాలిరా? ఇది మినిమం ఉండాలి, లేదా ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. మినిమం ఎంత, ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా వర్టికల్ సర్క్యులర్ మోషన్ తిరుగుతుంది. ఎందుకంటే తక్కువ ఉంటే తిరగదు, అంతకంటే తక్కువ ఉంటే తిరగలేదు, బాడీ వర్టికల్ మోషన్ తిరగదు. ఓకే, మినిమం వెలాసిటీ ఇంత. దిస్ ఇస్ ద వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మినిమం అంటున్నారు. v1 అన్నదే, v మినిమం అన్నదే, va వెలాసిటీ టీ అన్నదే. ఓకేనా? మినిమం అంటున్నారు. ఓకే, సో మరి అట్ సి దగ్గర ఎంత ఉండాలి? అప్పుడు v దగ్గర ఎంత ఉంటే √5rg ఉంటే ఎక్కడ ఏ పాయింట్ దగ్గర సర్క్యులర్ మోషన్కి వస్తుంది. అప్పుడు సి దగ్గర ఎంత ఉంటుంది? సో ఎంత ఉంటుంది అంటే మినిమం వెలాసిటీ అట్ సి, మినిమం వెలాసిటీ అట్ సి. సి దగ్గర ఎంత ఉంటుంది అంటే చూడండి ఒకసారి. సో సి దగ్గర ఎంత ఉంటుంది అంటే v1 వాల్యూ ఎంత వచ్చింది? √rg వచ్చిందిగా. ఇప్పుడు చూసుకున్నాం, ఇది తీసుకున్నారా? సో ఒకసారి చూడండి, ఇదే తీసుకోండి ఎట్లయితే అయింది. సో ఇదిగో దిస్ ఈస్ ద ఈక్వేషన్. సి దగ్గర మినిమం ఎంత ఉన్నారో చూడండి, బయట చెప్తున్నాను. స్క్వేర్ మినిమం దట్ ఈస్ ఇప్పుడు చూస్తే mv1 జనరల్లీ టీసీ ఎంత ఇదే రాస్తుంది. టీసీ ఈజ్ ఈక్వల్ టు mv1 by r, mv1 by r మైనస్ 5mg కదరా. ఎక్కడన్నది? సి దగ్గర, సి దగ్గర. ఓకే, సి దగ్గర వెలాసిటీ ఇది బాగానే ఉంది. సో మనకి ఇక్కడ మినిమం వెలాసిటీ అట్ సి కావాలి కాబట్టి ఇక్కడ 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 ఎంత వెలాసిటీ పోవాలి? సో అది జీరో అవుతుంది అనుకుంటే మనకి వస్తుంది కదా. ఓకే, జస్ట్ వెయిట్ మినిట్. మినిమం వెలాసిటీ అట్ సి రావాలి అంటే ఎంత వస్తుంది మనకి? అది ఆర్జీ వస్తుంది. ఓకే, √rg వస్తుంది. మినిమం వెలాసిటీ v1 వాల్యూ √5rg అవుతుంది, mv2 5rg అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఒకసారి చూద్దాంరా. ఇక్కడ ఒకసారి చూస్తే ఎట్ సి దగ్గర టెన్షన్ ఎటుంటుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. మనకి వెయిట్ కూడా ఎటుంటుంది కదా? డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుందిగా. రెండు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఇంకొద్దులే. మినిమం వెలాసిటీ అట్ సి ఎంత ఉండాలో చూద్దాం ఒకసారి. నేను v2² is equal to v1² minus 2g ఇచ్చే కదా ఫార్ములా, జనరల్ ఫార్ములా వెలాసిటీ అట్ ఎనీ పాయింట్. సో v2² is equal to v1² minus 2gh. ఆల్రెడీ దా చెప్పాను నేను, ఇక్కడ రాశాను. h is equal to ఎంత? r of 1 minus cos theta. ఓకే, ఇప్పుడు చూడరా, v2² అంటే వెలాసిటీ అట్ సి రా. v2 అంటే ఇదిగో c² is equal to v1² అంటే ఎంత? 5rg minus 2g. h వాల్యూ ఎంత? ఇక్కడ h is equal to 2r కదా, 2r. ఓకే, సో vc² is equal to 5rg minus 4rg. ఎంత అవుతుంది ఇప్పుడు? vc² is equal to just rg. vc is equal to ఎంత బై? square root of rg. This is the very very most important, right? Very most, ఇది very very most, very very most important. This is also very very most important.
ఫర్ క్రిటికల్ వెలాసిటీ సి లిసన్ కేర్ఫుల్లీ ఫర్ క్రిటికల్ వెలాసిటీ ఎట్ ఏ ఎంత ఉండాలి √5 rg ఉండాలి. దట్ ఈస్ ద మినిమం వెలాసిటీ బాడీ సర్కిల్ తిరగాలంటే. ఆ వెలాసిటీ తిరుగుతున్నప్పుడు ఇక్కడ సి దగ్గర క్రిటికల్ వెలాసిటీ ఎంత ఉండాలి √rg ఉండాలి. అందుకంటే తక్కువ ఉంటే ఏమైందిరా బాడీ బ్యాక్ వచ్చేస్తుంది. బాడీ ఏమైతే బ్యాక్ వచ్చి అది ఆసిలేటరీ మోషన్కి వచ్చేస్తుంది. ఓకేనా రైట్. ఓకేనా నెక్స్ట్ కండిషన్ ఫర్ ఆసిలేటరీ మోషన్ అంటే బాడీ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో కాకుండా ఆసిలేటరీ మోషన్లో మూవ్ అవ్వాలంటే బాడీ ఆసిలేట్ అవ్వాలంటే ఎంత మినిమం వెలాసిటీతో మనం పుష్ చేయాలి బాడీ అట్ ఏ దగ్గర చూద్దాం. ఓకే ఒకసారి చూడరా. ఇప్పుడు బాడీ ఏంది ఆసిలేటరీ మోషన్ అంటే ఇట్ విల్ ఆసిలేట్. ఓకే దిస్ ఈస్ ద సర్కిల్. ఓకేనా దిస్ ఈస్ వాట్ రేడియస్ ఆర్ అంటుంది. ఓకే ఇక్కడ నేను v1 వెలాసిటీతో పుష్ చేశాను రా. బాడీ ఏమైంది వెలాసిటీ ఉండే కొద్ది గ్రాడ్యువల్ డిక్రీజ్ అయ్యి ఇదిగో బి అనే పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత వెలాసిటీ కంప్లీట్గా 0 అయిపోయింది. అంటే ఫైనల్ వెలాసిటీ వచ్చి 0 అయిపోయింది. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అయిందంటే ఏమైంది బాడీ ఇట్ రిటర్న్ బ్యాక్. ఏమైంది ఇట్ విల్ ఆసిలేటరీ మోషన్ వస్తుంది. అంటే దిస్ ఈస్ ద ఈ v1 అనేది దట్ ఈస్ ద మాక్సిమం వెలాసిటీ టు రీచ్ ద పాయింట్ b ఇన్ విచ్ బాడీ విల్ ఆసిలేట్. సో నేను v1 వెలాసిటీతో కనుక వేస్తే v1 వెలాసిటీతో పుష్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ బీకి రీచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుందంటే దట్ ఈస్ ద మాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఓకే టు రీచ్ ద పాయింట్ b దెన్ ద బాడీ విల్ ఆసిలేటరీ మోషన్. ఇప్పుడు ఆ మినిమం ఆ మాక్సిమం వెలాసిటీ ఎంత మాక్సిమం నాట్ మినిమం వెలాసిటీ ఎంత మాక్సిమం వెలాసిటీ వేస్తే బి దగ్గర పోయింది. v1 వెలాసిటీ వేస్తే బి దగ్గర పోయింది. దెన్ ఆఫ్టర్ ఏమైంది బ్యాక్ వచ్చింది. సో బ్యాక్ వస్తుందంటే బి దగ్గర ఫైనల్ వెలాసిటీ అంటే 0నే కదా. 0 కాకపోతే ఇంకా పైకి పోయింది. ఓకే 0 కాబట్టి బ్యాక్ వచ్చేసింది. దట్ ఈస్ ద మాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఇన్ విచ్ దెన్ ద బాడీ ఇన్ ఆసిలేటరీ మోషన్లో ఉంది. ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఏ దగ్గర బి దగ్గర టోటల్ ఎనర్జీస్ని ఈక్వేట్ చేస్తాను. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి ధ్యాన్ చూడబై టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ బి రా. టోటల్ ఎనర్జీ అట్ ఏ అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ బి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి రా. కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ఎంత హాఫ్ m v1² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఎంత 0 కదా. బాడీ ఇక్కడ ఉందమ్మా. బాడీ ఇక్కడ ఉందంటే అది హైటే లేదు కదా. రిఫరెన్స్ పాయింట్ దిస్ ఇస్ ద రిఫరెన్స్ లెవెల్. ఈ రిఫరెన్స్ లెవెల్ ఇంకా హైటే లేదు కాబట్టి బాడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది పొజిషన్ ఆఫ్ ద బాడీ కాబట్టి దేర్ ఇస్ నో హైట్ దేర్ ఇస్ నో పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే నెక్స్ట్ బాడీ ఫైనల్ కనుక జరిగింది. ఫైనల్ వెలాసిటీ ఎంత 0. ఫైనల్ వెలాసిటీ 0 అంటే కైనెటిక్ ఎనర్జీ 0. హైట్ వచ్చేసి ఎంత mgh. ఈ హైట్కి వెళ్ళిందిరా బాడీ ఏ హైట్కి వెళ్ళింది ఈ హైట్కి వెళ్ళింది. అంటే ఎంత హైట్ చేసింది h ఈజ్ ఈక్వల్ టు r. h ఈజ్ ఈక్వల్ టు r. ఓకే ఇప్పుడు చూడరా హాఫ్ m v1² ఈజ్ ఈక్వల్ టు mgr. h ఈజ్ ఈక్వల్ టు r. ఓకే అట్ బి దగ్గర m గెటింగ్ క్యాన్సిల్. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుందిరా v1² ఈజ్ ఈక్వల్ టు 2gr అవుతుంది. v1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది √2gr అవుతుంది. అంటే ఇంత మినిమం వెలాసిటీ వేస్తే ఏమవుతుంది బాడీ ఆసిలేటరీ మోషన్కి వెళ్తుంది. సారీ మ్యాక్సిమం వెలాసిటీ అనేది దిస్ ఇస్ ద మ్యాక్సిమం వెలాసిటీ. ఓకే మ్యాక్సిమం ఎంత వేయాలి ఎందుకంటే తక్కువ వేసినా కూడా ఆసిలేటరీ మోషన్. అంటే v1 అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. 0 లెస్ దాన్ v1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √2gr. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ఆసిలేటరీ మోషన్. ఇది మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఎంత మ్యాక్సిమం ఎంత ఉండాలి. మినిమం అయితే 2gr కంటే తక్కువ ఉన్నా కూడా ఆసిలేటరీ. ఎందుకంటే నువ్వు మ్యాక్సిమం √2gr చేస్తే ఇక్కడికి వెళ్ళింది. దెన్ ఆఫ్టర్ బ్యాక్ వచ్చింది. దానికంటే తక్కువ వేస్తే ఏమవుతుంది ఇది ఏడకి వెళ్ళింది అనుకో మళ్ళీ బ్యాకేగా. ఇంకా తక్కువ వేసావు ఏడకి వచ్చింది మళ్ళీ బ్యాకేగా. ఒక ఆసిలేటరీ మోషన్ అది కూడా. ఓకే సో ఆసిలేటరీ మోషన్ అవ్వాలంటే బాడీ యొక్క వెలాసిటీస్ అనేది 0 కన్నా ఎక్కువ
రూట్ ఆఫ్ 2gr కన్నా తక్కువ ఉంటే ద బాడీ విల్ ఆసిలేట్. ద బాడీ విల్ ఆసిలేటివ్ మోషన్. ఓకే ఓకేనా? ఇప్పుడు ఒక నోట్ చెప్తాను చూడండి. ఇక్కడ మినిమం వెలాసిటీ ఎంత ఉండాలిరా? బాడీ మినిమం వెలాసిటీ ఎంత ఉండాలి? సర్క్యులర్ మోషన్లోకి వెళ్ళాలంటే చూడండి ఒకసారి. నోట్ 1, v1 is equal to root of 5gr. Body goes to circular motion. ఏ మోషన్కి వెళ్తుంది? సర్క్యులర్ మోషన్లోకి వెళ్తుంది. ఓకే, బాగానే ఉంది. v1 is equal to maximum 2gr ఉందనుకో. ఏ మోషన్కి వెళ్తుందిరా? బాడీ goes to ఏమవుతుంది? ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్కి వెళ్తుంది. ఓకే, మరి వెలాసిటీ ఆఫ్ ద బాడీ v1 అనేది రూట్ ఆఫ్ 2gr కన్నా ఎక్కువ. అంతేనా? వెలాసిటీ ఆఫ్ ద బాడీ అనేది రూట్ gr కన్నా కూడా ఎక్కువ ఉంది. అండ్ రూట్ 5gr కన్నా తక్కువ ఉంటే, రూట్ ఆఫ్ 5gr కన్నా లెస్ ఉంది, రూట్ 2gr కన్నా జాస్తి ఉంటే, అంటే బాడీ ఏ పొజిషన్కి వస్తుంది? ఇక్కడికి వస్తుంది అనుకోండి. సపోజ్ జాగ్రత్తగా వింటున్నారా? అర్థమవుతుందా? జాగ్రత్త చూడండి ఒకసారి. రూట్ 5gr ఉంటేనేమో సర్క్యులర్, రూట్ ఆఫ్ 2gr ఉంటేనేమో ఆసిలేటరీ. మరి ఇన్ బిట్వీన్ ఉంటే వెలాసిటీ ఆఫ్ ద బాడీ అనేది రూట్ 2gr కన్నా జాస్తి ఉంది, రూట్ 5gr కన్నా తక్కువ ఉంది. అంటే ఈ పొజిషన్ ఎక్కడో సార్ ఈ పొజిషన్ ఏమవుతుంది? వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0. 0 అయితే ఏమవుతుంది బాడీ? సో ఆటోమేటికల్గా ఇక్కడి నుంచి సో బాడీ ఏమవుతుందా? పారాబోలిక్ పాత్రకి వెళ్ళిపోతుంది. సో ఎక్కడో సార్ 0 అయింది అనుకోండమ్మా. సో ద బాడీ గోస్ టు పారాబోలిక్ పాత్. ఏ పాత్కి వెళ్తుంది? బాడీ గోస్ టు పారాబోలిక్ పాత్కి వెళ్తుంది. అర్థమైంది చెప్పింది? అంటే ఇక్కడి నుంచి అప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు మనం. సో ఏమవుతుంది? ఇక్కడి నుంచి డైరెక్షన్ వెళ్ళిపోతుంది, ఇట్లా పారాబోలిక్ పాత్కి వెళ్ళిపోతుంది. పారాబోలిక్ పాత్కి వెళ్తుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఓకే చూడండి ఒకసారి. ద బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ వెలాసిటీ ఆఫ్ రూట్ ఆఫ్ 5gr ఎట్ ఏ దగ్గర రూట్ ఆఫ్ 5gr తో ప్రొజెక్ట్ చేశారు బాడీని. ద బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ వెలాసిటీ ఆఫ్ రూట్ 5gr ఎట్ ఏ. దెన్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ బి అండ్ సి? వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ బి అండ్ సి? బి దగ్గర సి దగ్గర వెలాసిటీ ఎంత అని జాగ్రత్త చూడరా. ఏంటో స్టాండర్డ్ ఫార్ములా? v2² is equal to v1² minus 2gh. అంటే అకార్డింగ్ టు డైరెక్ట్ ఫార్ములా, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇది v² is equal to u² plus 2gh. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఏం తీసుకుందాం? మైనస్ జీ తీసుకుందాం, ఎందుకంటే బాడీ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత రాసి ప్రొజెక్ట్ చేశాడు రా? మనకి ఇనిషియల్ రాసి ఎంత? రూట్ 5gr తో ప్రొజెక్ట్ చేశాడు. ఓకే, v2² is equal to ఓకే v1² అంటే ఎంత? 5gr మైనస్ 2gh అంతేగా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? వెలాసిటీ ఎట్ బి కదా. ఫస్ట్ వెలాసిటీ ఎట్ బి కావాలి. సో వెలాసిటీ ఎట్ బి అంటే v2 వాల్యూ vb రాస్తుందా. సో vb² is equal to 5gr మైనస్ 2g. h is equal ఎంత? ఇక్కడ b దగ్గర h is equal to r కాబట్టి r అవుతుంది అమ్మాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 3gr అవుతుంది. దట్ ఈజ్ vb² వాల్యూ. vb వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3gr. ఇది వెలాసిటీ ఎట్ బి. మరి వెలాసిటీ ఎట్ సి కావాలంటే వెలాసిటీ ఎట్ సి ఇదిగో ఈ ఫార్ములాని ఇంకా వెలాసిటీ ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు vc² ఈజ్ ఈక్వల్ టు అర్థమవుతుందా? v2 బదులు vc రాశాను, స్క్వేర్ రాశాను. 5gr ఇనిషియల్ వెలాసిటీ మైనస్ 2gh. ఇక్కడ ఎంత? h హైట్, r ప్లస్ r 2r
సో VC square is equal to 5GR minus 4GR, that is equal to only GR. VC is equal to square root of GR. ఇది velocity of the body at C. Velocity of the body at C. ఓకే నానా. ఇప్పుడు మనం అప్లికేషన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, అప్లికేషన్స్కి వెళ్దాంరా. ఫస్ట్ అప్లికేషన్ 1 చూద్దాం. A bucket, application number 1 ra, very most important about. A bucket moving in vertical circular motion with water. Okay na. What is the minimum velocity of the bucket? What is the minimum velocity of the bucket at a maximum height, highest point in which water does not fall? Water does not fall. So జాగ్రత్త బాయ్. సో ఫస్ట్ అప్లికేషన్ రా. సో ఇక్కడ మనకి v1 వెలాసిటీ మూవ్ అవుతుంది బాడీ. ఓకే, ఆర్ బకెట్ విత్ వాటర్. సో ఏమడిగాడంటే ద బకెట్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ మోషన్, వర్టికల్ సర్క్యులర్ మోషన్. వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఆఫ్ ద బకెట్? వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఆఫ్ ద బకెట్ ఎట్ హైయెస్ట్ పాయింట్ ఇన్ విచ్ వాటర్ డస్ నాట్ ఫాల్? వాటర్ డస్ నాట్ ఫాల్. ఓ బకెట్ లో వాటర్ తీసుకొని మనం ఇట్లా వర్టికల్ సర్క్యులర్ మోషన్ మూవ్ చేస్తాం. ఎంత మినిమం వెలాసిటీ కనుక మనం రొటేట్ చేస్తే వాటర్ ఫాల్ కాకూడదు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? చూడండి ఒకసారి. అరే ఇక్కడ టెన్షన్ ఎటుందిరా? డౌన్లోడేగా, వెయిట్ కూడా డౌన్లోడేగా, బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. దెన్ నెట్ వచ్చేసి ఎఫ్ నెట్ ఎంతరా? టీ ప్లస్ ఎంజీనా? టీ ప్లస్ ఎంజీనే. ఓకే, ఎఫ్ నెట్ అంటే ఏంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొవైడ్ అవుతుంది. ఎంజీ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎంజీ. టీ ప్లస్ ఎంజీ. ఓకే, టీ ప్లస్ ఎంజీ. ఈ ఎంజీ ఈసారి తీసుకొస్తే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్. ఎంత వెలాసిటీ వేసాడు? v1 స్క్వేర్ అనుకోండి బై ఆర్. ఎంజీ స్క్వేర్ బై ఆర్ మైనస్ ఎంజీ. అంతేనా? ఓకే. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు వాటర్ ఫాలో అవ్వకూడదంటే మ్యాక్సిమం హైట్ దగ్గర దాని ఇప్పుడు టెన్షన్ ఎంత ఉండాలి? మినిమం ఉండాలి. అంటే మినిమం అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఏదో 0 తీసుకో, మినిమం 0, మ్యాక్సిమం 0 కన్నా పైన ఎంత ఉండొచ్చు. ఓకే, మినిమం వెలాసిటీ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నావా? మినిమం టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. టెన్షన్ 0 అబ్బాయి. mv1 స్క్వేర్ బై ఆర్ మైనస్ ఎంజీ అంటే mv1 స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. m getting cancelled out. v1 square is equal to rg. v1 is equal to square root of rg. Square root of rg. ఎంత మినిమం వెలాసిటీ ఉండాలి ఇక్కడ? ఎంత మినిమం వెలాసిటీ ఉండాలి అక్కడ? రూట్ ఆర్జీ ఉంటే బకెట్ నుంచి వాటర్ ఫాలో అవుతుంది. ఓకేనా? సో బకెట్ నుంచి వాటర్ ఫాలో అవ్వకూడదంటే మ్యాక్సిమం హైట్ దగ్గర, అంటే మ్యాక్సిమం పాయింట్ దగ్గర, అంటే హెచ్ అనే పాయింట్ దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉండాలంటే, సో ఇక్కడ కాదన్న, ఇది వి కాదు, ఇది వి, ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇది వి అనుకోండి. v1 ఎందుకులే, విఏ అనుకుంటారా. ఓకే, మినిమం ఎంత ఉండాలి? మ్యాక్సిమం దీనికన్నా ఉండొచ్చు. వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్జీ నన్ను రూట్ ఆర్జీ. మినిమం వాటర్ ఫాల్ కాకూడదు అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉండాలి? v ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఆర్జీ ఉండాలి. v ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఆర్జీ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ చూద్దారా. ఏ పర్సన్
ఓకే, లేదంటే సైక్లిస్ట్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. వీడు సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతాడు. సైక్లిస్ట్ అబ్బాయి. ఓకేనా? సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతున్నాడు. ఓకే, వీడు ఓకే వాడు సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతున్నాడు రా. At what velocity? At what velocity? At the highest points in which the person does not fall down. Does not fall down into the well అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమనుకోండి. వీడు ఈ సర్క్యులర్ మోషన్ మూవ్ అవుతున్నాడు. ఎంత మినిమం వెలాసిటీతో మూవ్ అయితే ఎట్ హెచ్ దగ్గర వాడు పడిపోకుండా ఉంటాడు. ఓకేనా? సో ఎంత? సేమ్, ఇది సేమే కదా, సేమ్. సో ఇక్కడ మనకి దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం. ఓకేనా? అట్ హెచ్ అనే పాయింట్ వాడు వెలాసిటీ వి అనుకుంటా. ఓకే, టెన్షన్ డౌన్వర్డ్సే, వెయిట్ డౌన్వర్డ్సే, అంతే కదా. వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్సే, టెన్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే టువర్డ్స్ ఆర్జన్ ఉంటుంది. సో టోటల్ ఫోర్స్ నెట్ ఫోర్స్ వచ్చి ఎఫ్ నెట్ వచ్చేసి ఏంట్రా టీ ప్లస్ ఎంజీ ఉంటుంది. ఓకే, ఇదేమో mv²/r. ఓకే, టీ ప్లస్ ఎంజీ. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు టెన్షన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది mv²/r. ఇది సైడ్ వస్తే -mg అవుతుంది. ఓకే, టెన్షన్ 0 ఉందనుకోండి, బాడీ ఫాలో అవుతుంది. సో మినిమం వాల్యూ 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు mv²/r -mg. ఈ సైడ్ వస్తే ఏమవుతుందా mv²/r ఈజ్ ఈక్వల్ టు mg అవుతుంది. సో m గెటింగ్ క్యాన్సిల్, v ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్లీ సేమ్ ఆన్సర్ √rg. మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం దీనికన్నా ఎక్కువ ఉండొచ్చమ్మా. అంటే v గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √rg. ఇది రైట్ డౌన్. ఓకేరా? సో ఇక్కడ ఈ సైక్లిస్ట్ ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీతో మినిమం వెళ్తే వాడు సర్క్యులర్ మోషన్కి వెళ్తాడా. ఇక్కడ ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి, v ఈజ్ ఈక్వల్ టు √5rg. ఇది ఆల్రెడీ మనం చెప్పాం. ఓకే, దిస్ ద మినిమం వెలాసిటీ. వాట్ ఇస్ ద మినిమం వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్? √rg. లోయెస్ట్ పాయింట్ వచ్చి 5rg, √5rg ఉండాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇది cyclist moving in circular motion అయింది, అండ్ ఆల్సో పైలట్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ కూడా అయింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ అప్లికేషన్ నెంబర్ 3. సో ఏ బాడీ ఈజ్ రిలీజ్డ్ from a certain height h in a certain height h in a inclined plane. Is the body of mass u. ఇక్కడ రిలీజ్ చేశారా, ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. ఓకేనా? ఇనిషియల్ వెలాసిటీ వచ్చి 0. ఓకే, సో బాడీ ఇట్లా ఫాలో అవుతుంది ఇక్కడ రాగానే సర్క్యులర్ మోషన్కి వచ్చేస్తుంది. ఏమైందా, బాడీ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. ఎం బాడీ కావచ్చు, సైక్లిస్ట్ కావచ్చు. ఇది సర్క్యులర్ మోషన్ రావాలంటే ఇక్కడ వెలాసిటీ ఎంత ఉండాలి, మినిమం వెలాసిటీ ఎంత బై v ఈజ్ ఈక్వల్ టు √5rg ఉండాలి. ఓకేనా? ఇది మినిమం వెలాసిటీ. ఇక్కడ ఉండాల్సిన వెలాసిటీ మినిమం వెలాసిటీ అంటే ఇక్కడ మినిమం ఎంత ఉండాలి అబ్బాయి అంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత ఉండాలి, √5rg ఉండాలి. ఓకే, ఇప్పుడు బాడీ ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది, బాడీ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ h ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ సర్ఫేస్. theta be the angle of inclination. Okay, this is smooth surface. Okay, ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. ఫైనల్ వెలాసిటీ మనం ముందు ఫైనల్ వెలాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ యూజింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ క్వశ్చన్ ఏంటంటే a body is falling at a height of h on inclined surface. Okay, then it reaches the bottom, then after moving in vertical circular motion. What is the vertical circular motion? Okay, what is the height of the inclined plane in which body go to circular motion?
ఇది ఎంత హైట్ ఇంకా మనం రిలీజ్ చేసి ఇది సర్క్యులర్ మోషన్కి వస్తుంది, ఎంత హైట్ ఇంకా రిలీజ్ చేసి సర్క్యులర్ మోషన్కి వస్తుంది. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, దీని యొక్క రేడియస్ మనం ఆర్ అనుకుందాం అబ్బాయి. దాన్ని చూడండి, దాని యొక్క రేడియస్ అంటే ఆర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ v స్క్వేర్ ప్లస్ 2g హైట్ వచ్చి ఇచ్చేగా h తీసుకున్నాను. ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0 కాబట్టి 2gh బాగానే ఉంది. సో v ఈజ్ ఈక్వల్ ఏమైందిరా రూట్ 2gh. దిస్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఫైనల్ వెలాసిటీ ఇది ఫైనల్ వెలాసిటీ. ఈ వెలాసిటీ ఎంత ఉంటే సర్క్యులర్ మోషన్కి వెళ్తుంది? ఈ వెలాసిటీ రూట్ ఆఫ్ 5r ఉంటే సర్క్యులర్ మోషన్కి వెళ్తుంది. సో అంటే ఈ వెలాసిటీ ఇక్కడికి వచ్చిన బాడీ యొక్క వెలాసిటీ ఇదే కదా. అంటే సో v ఈజ్ ఈక్వల్ టు vగా అంటే ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 2gh ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5rg ఉంటే కనుక ఇక్కడికి వచ్చినటువంటి ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5rg ఉంటే ఇట్ గో టు సర్క్యులర్ మోషన్. Squaring on both sides, square getting cancelled out. So then 2gh is equal to 5rg ra. Cancellation of g getting cancelled out. H is equal to what? What is the maximum height of the body? It go to circular path or vertical circular path. H is equal to what? So h is equal to 5/2 r. ఎంత ఉండాలరా హైట్ ఎంత ఉండాలంటే 5/2 ఆఫ్ r ఉంటే కనుక అది సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది. లేదంటే h ఈజ్ ఈక్వల్ టు 2.5 r ఉంటే కనుక 2.5 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఉంటే హైట్ ఈజ్ ఈక్వల్ 2.5 r ఉంటే కనుక ఇది గో టు సర్క్యులర్ పాత్. ఈ హైట్ ఆ హైట్ ఇంకా వేస్తే కనుక కరెక్ట్గా సో అది సర్క్యులర్ మోషన్కి వెళ్ళిపోతుంది. హైట్ అంత ఉండాలి. హైట్ h ఈజ్ ఈక్వల్ టు 5/2 r. దిస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రా. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు నీట్లో. ఓకే రైట్.